ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ గత నెల 28వ తేదీన అమనబ్రోలు గ్రామంలో ముప్పవరపు వీరయ్య చౌదరి యువసేన ఆధ్వర్యంలో గుంటూరు పేదకానికి చెందిన శంకర్ నేత్రాలయ వారి సహకారంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా కంటి పరీక్షలు చేయించుకొని కంటి ఆపరేషన్లు చేయించుకున్న 60 మంది నేడు 25వ తేదీ శనివారం అమనబ్రోలు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ల పంపిణీ చేశారు. ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమై కళ్ళ ఆపరేషన్లు చేయించుకున్న వారందరికీ ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. వారికి తగు సూచనలు సలహాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేలా మనోజ్ కుమార్, మద్దిపాడు మార్కెట్ యార్డు డైరెక్టర్ మిరియాల రమణ, అమనప్రోలు పిఎస్సిఎస్ అధ్యక్షులు మారెళ్ల జనార్దన్ రావు, డైరెక్టర్ కన్నా వెంకటేశ్వర్లు, వినోదరాయనపాలెం పార్టీ కార్యదర్శి నాయకులు నడిపినేని శేషగిరిరావు, యూనిట్ ఇన్ఛార్జ్ వలెటి పాండురంగారావు, కో యూనిట్ ఇన్ఛార్జ్ ఇతర అమర్నాథ్, పాల కేంద్రం అధ్యక్షులు చుంచు రాజేంద్ర, బూత్ ఇన్ఛార్జి రాయపాటి శ్రీనివాస్, ఈతర సుబ్బారావు, మహమ్మద్ బేగ్, ఇస్మాయిల్ బేగ్, అమనబ్రోలు గ్రామ ఐటీడీపీ అధ్యక్షులు ఈదర బాలాదిత్య, కో యూనిట్ ఇన్ఛార్జ్ సుబ్బయ్య నాయుడు, మెట్టు యువ నాయకులు ముప్పవరపు అభిరామ్ చౌదరి, గండు శ్రీనివాసరావు, మాచవరపు సురేష్, చిడిపోతు సురేష్ బాబు, చెరుకూరి గోపి, వీరయ్య చౌదరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.